మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పార్వతమ్మ మృతదేహానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి నివాళులర్పించారు. పార్వతమ్మ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. పార్వతమ్మ తన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. మాగుంట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరూ కూడా. మా అన్నగారి కృష్ణేశ్వరు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి మరణానంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి, మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా మా అక్క సుహాసినమ్మ గారిని కూడా ఎంతో ప్రేమతో కూడా వారు ఎప్పుడు కూడా ఆదరాభిమానాలతో కూడా మా కుటుంబాన్ని అందరూ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వారు. దాదాపు అంటే 1967 సంవత్సరంలో వివాహం అయింది సుబ్రహ్మణ్యరెడ్డి గారికి పార్వతమ్మ గారికి. అంటే 57-58 సంవత్సరాల క్రితం మాగుంట కుటుంబానికి ఆ మహాతల్లి రావటం జరిగింది. 58 సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం అనేది చూసాం. ఇంకా మా పిల్లలకి పిల్లలు కూడా రావటం కూడా చూశారు వాళ్ళు. కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేమందరం కూడా చేయటం జరిగింది డాక్టర్ల ద్వారా. కానీ విధి వక్రీకరించి వారు